దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ బిగినింగ్ ఒక మంచి హిట్ సాంగ్తో లాంచ్ చేసాం సినిమా. అప్పుడు రింగ్ ట్రింగ్ అని ఆ సాంగ్ అనేది యూత్ని అలా పట్టేసుకుంది. ఆ సాంగ్ నాకు ఇప్పటికీ ఒక మంచి సాంగ్స్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఆ సాంగ్ రాసిన నాకు కాసర్ల శ్యాము నాకు ప్రతి సినిమాలో ఒక పాట రాసుకుంటూ వచ్చాడు. తర్వాత కూడా అదొక మంచి మెమరీ అని చెప్పచ్చు. మీడియా మిత్రులకు నమస్కారం. ఎంత పెద్ద యాత్ర అయినా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని ఈ రోజుల్లో అని ఆ రోజు ఎందుకు పెట్టారో పేరు, కానీ ఈ రోజుల్లో ఇంకా స్టిల్ అది అట్లాగే ఉంది. ఈ రోజుకి కూడా అదే కంటెంట్ నడుస్తుంది, ట్రెండ్ కూడా అట్లాగే ఉంది. ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక విజనరీ ఉన్న, ఒక కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఎదిగితే తన వెంట ఎంతమంది ఎదగవచ్చు అనడానికి మేమందరం ఉదాహరణ కావచ్చు. ఎందుకంటే నా కెరీర్కి నాకు ఒక బలమైన పునాది వేసిన సినిమా ఈ రోజుల్లో. మామూలుగా పాటలు ట్యూన్కి రాస్తాము, లేదా రాసిన దానికి ట్యూన్ చేస్తారు, కానీ నా కెరీర్ స్టార్టింగ్లో నాతోనే ముందు సిచ్యువేషన్ అన్నీ చూపించి, ఆ సీన్ అన్నీ చూపించి దానికి పాట రాయించారు నాతో పాటు. అంత స్ట్రాంగ్గా నాకు అప్పుడే ఒక పునాది వేసిన సినిమా ఇది. మీరు చూస్తే గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ అని, అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచి ఫ్రెండ్స్ అందరూ ఒక్కటిగా ఉండి తను నడుచుకుంటూ తన వెంట వేలు పట్టుకొని మాలాంటి టెక్నీషియన్స్ని ఎంతోమందిని నడిపించిన మారుతి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రేయసీన్ అన్నకి, ఎస్కే అన్నకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 12 సంవత్సరాలు అయిందంటే ఈ పుష్కర కాలం ఇంకా నడుస్తుంది. ఆ రోజుల్లో అప్పట్లో ఆ పాటలో నేను రాశా, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాట్ని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బై బై టాటా అని. ట్రెండ్ ఇంకా అట్లాగే ఉంది, ఏం మారలేదు. అంటే 12 సంవత్సరాల కిందట జరిగే ఈ సిచ్యువేషన్ని తను కలలు కని తను విజన్ చేసి తన కెమెరా కన్నుతో తన పెన్నుతో ఆలోచించి ఇప్పటికీ స్టిల్ ఇంకా అలైవ్ ఉందంటే అప్పటికి ఎంత అడ్వాన్స్ మారుతి గారు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇంకా స్ట్రాంగ్గా ఒక డైరెక్టర్గా నిలబడి మంచి సినిమాలు అందిస్తూ ఎంతోమంది టెక్నీషియన్స్కి, నటులకి, నటీనటులకి అందరికీ ఒక లైఫ్ ఇస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.